అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక అమ్మ. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమం అనేది ఎలాగో నడిపిస్తున్నారు. అంటే మీకు చాలా రకాలుగా మీరు చాలా మందిని చూసింటారు. అయితే ఎందుకమ్మా చాలా మంది చదువుకున్న పేరెంట్స్ ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు భారం అయిపోయి ఆశ్రమంలో పెడుతున్నారు. అంటే ఆల్రెడీ పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు. పాపం అంటే వాళ్ళల్లో అవేర్నెస్ రావాలి అంటే ఎలాగా? అఫ్ కోర్స్ పిల్లలు ఏం చెప్తే ఇంకా వాళ్ళ ఆ ఏజ్ లో ఏం చెయ్యలేరు, కానీ ఏమన్నా ముందుగా వాళ్ళని జాగ్రత్త పరచుకోనికి ఏమన్నా ఉంటుందా? పిల్లలు ఎందుకు ఇలా అయిపోతున్నారు? పిల్లలు ఇంటి మొదటి నుంచి అట్లే ఉన్నారు వీళ్ళంతా కూడా. ఎందుకనంటే స్వార్థం అంతే. ఇది స్వార్థం ఎవరికి వాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఉన్నంత ప్రేమ పిల్లలకు ఉండదు. వాళ్ళ పిల్లల మీద వీళ్ళకు ఉంటుంది అంతే. సో మనకు ఏమో పిల్లలు ఎప్పుడు ఎదురుగా ఉండాలా, మన పిల్లలు బాగుపడాలా, వాళ్ళ కోసం ఎంత త్యాగం చేయడానికి తల్లిదండ్రులు రెడీగా ఉంటారు. కానీ పిల్లలు ఎంతవరకు త్యాగం చేస్తున్నారు వాళ్ళ కోసం? త్యాగం చేయడం పక్కకు పెట్టి ఎక్కడ బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు పిల్లలు తల్లిదండ్రులని. అసలు మరి ఎక్కువ వృద్ధాశ్రమాలు కూడా చాలా అయిపోయినాయి. ఒకసారి నేను అనుకుంటా ఉంటే ఎందుకు పెట్టానా అని అనిపించేది నాకైతే. ఆ ఆశ్రమం ఎందుకు పెట్టానా అని ఫీల్ అయ్యేదాన్ని నేను. కానీ అవసరం ఉంది చాలా. కానీ పిల్లలున్న తల్లిదండ్రులకు కాదు అవసరము, అది ఎవరు లేని వాళ్ళకి అవసరం అవుతుందని మేము పెట్టినాం. కానీ వచ్చే వాళ్ళంతా కూడా పిల్లలున్న తల్లిదండ్రులే వస్తున్నారు. బాగా చదువుకుని పిల్లలు చదివింటారు, పేరెంట్స్ చదివింటారు. చదువుకు దీనికి సంబంధం లేదు రాధా. బాగా చదువుకున్నారని గొప్ప ఉద్యోగం చేస్తున్నారు, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, కానీ పేదవాళ్ళని ఏం లేదు. ఇప్పుడు పల్లెటూళ్ళలో ఎక్కడ చూసినా ఇది ఇంకా ఎక్కువ అయిపోయింది. నేను అనుకునే దాన్ని పల్లెల్లో ఉండదు, ఉంటాయి తల్లిదండ్రులు అట్లా వదిలిపెట్టారు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు పల్లెటూళ్ళలో ఇంకా ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, చదువు ఉండదు ఎక్కువ, బయట ప్రపంచం అనేది ఎక్కువ తెలియదు. ఎంతసేపున వాళ్ళ ప్రపంచం వాళ్ళ వ్యవసాయం చేసుకోవడము, పనులు చేసుకోవడం ఇంట్లో, అంతేకాని బయట ఏం జరుగుతుంది అనేది తెలియదు. పిల్లల మీద మమకారం బాగా పెంచుకుంటారు వాళ్ళు. అసలు పిల్లలతోనే నా పిల్లలు అంతా వాళ్ళ జీవితం అంతా పిల్లల మీదనే నడిచిపోతూ ఉంటుంది అనమాట. కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత, పెళ్ళిళ్ళు అయినాక అని అనుకుంటున్నాం, కానీ ఇప్పటి కాలంలో పిల్లలు ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఆనందం వాళ్ళది అయిపోయింది. కానీ తల్లిదండ్రుల గురించి పట్టించుకునేది చాలా తగ్గిపోయింది. నేను చూస్తున్న ఎంతమంది బాధపడుతూ ఉంటారో తెలుసా. ఇంట్లో ఉండి కూడా వాడి ప్రపంచం వాడిది, వాడు సెల్ ఫోన్లు, వాడిని కంప్యూటర్స్, ఆటలు, ఫ్రెండ్స్. కనీసం నా కొద్ది రోజులు కలిసి ఉండే ఫ్రెండ్ మీద ఉన్నంత ప్రేమ తల్లిదండ్రుల మీద కూడా ఉండదు. ఇంకా ఒంటరిగా బతికే తల్లిదండ్రులు ఉంటారు, ఇద్దరిలో ఎవరో ఒకరు మిగిలిపోయి. అలాంటి వాళ్ళకి ఇంకెంత బాధ ఉంటుంది అని అంటే చెప్పడానికి లేదు అసలు. ముందు తల్లిదండ్రులు ఫస్ట్ నేను అనుకుంటే పిల్లల్ని మనము కంటున్నాం, కానీ పిల్లల్ని మొత్తం వాళ్ళే ప్రపంచంగా బతకూడదు అనేది నాకు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళందరినీ చూసిన తర్వాత అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళకంటూ ఒకటి పెట్టుకోవాలి మొదటి నుంచి కూడా. ఒక డబ్బు కావచ్చు, ఆస్తులు కావచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు ఒక స్టేజ్కి వస్తూనే వీళ్ళ ఆస్తులు కూడా వాళ్ళ పేరుతో రాసియడము, వాళ్ళకి ఇచ్చేయడము, వాళ్ళు మనం చూస్తారు కదా అని ఒక నమ్మకంతో చేస్తూ ఉన్నారు. కానీ ఆ నమ్మకము వమ్మైపోతుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇక ఇంటికి కోడలు వస్తుంది, వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఎక్కువ ఆడవాళ్ళ మధ్యనే వస్తాయి ఇవన్నీ కూడా. అంతవరకు ఆ ఇంట్లో పెత్తనము కావచ్చు, బాధ్యత కావచ్చు, అంత అమ్మ చేసింటది, అత్తయ్య ఇంటది. ఈమెడ కొత్తగా అడుగు పెడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆ బాధ్యత సంతోషంగా అప్పగించి వీళ్ళు ప్రశాంతంగా ఉంటే బాగుంటది. వీళ్ళకు ఉండే ఆ స్వతంత్రము అవిను వేరే వాళ్ళకి ఇవ్వడానికి, ఆ బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పగించడానికి అత్తకి ఇష్టం ఉండదు, అది తీసుకోవడానికి కోడలకి ఇష్టం ఉండదు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతా వస్తాయి అనమాట. అలా అని ఇంకా వాళ్ళు వేరే బయటకు వెళ్ళిపోవడము, వాళ్ళని వదిలేయడము, వెళ్ళిపోవడము సరిపోతూ ఉంటుంది. కానీ నాకేమనిపిస్తుందంటే తల్లిదండ్రులు వాళ్ళ జాగ్రత్త వాళ్ళు పెట్టుకోవాలి. డబ్బు ఏదైనా డబ్బు ఉంటే వీళ్ళు చూసినా చూడకపోయినా రేపొద్దున వాళ్ళ డబ్బు ఉందంటే ఎవరైనా మనుషులు పెట్టుకొని చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, కూర్చుంటే లేని పరిస్థితి కూడా ఉంటుంది. ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా అందుకునే పరిస్థితి లేకుండా అయిపోతుంది ఇద్దరు. అట్లా పరిస్థితుల్లో ఎవరినో ఒక మనిషిని పెట్టుకొని వాళ్ళు చేయించుకోగలుగుతారు డబ్బు ఉంటే. అది లేక మొత్తం లాగేసుకొని వీళ్ళని రోడ్డు మీదకి తోయటము, లేదంటే ఓల్డేజ్ హోముల్లో వదిలేయటము,
పోనీ అక్కడ పెట్టినా కూడా ఏమైనా బాధ్యతగా చూస్తారా అంటే ఇంకా అక్కడికి వన్స్ ఒక్కసారి పోయిన తర్వాత అయిపోయింది. వీళ్ళెవరో వాళ్ళెవరో చేతులు దులిపేసుకున్నట్టే కడుక్కున్నట్టే అయిపోతుంది. మంచంలో ఉండేటప్పుడు నేను చాలా చూశాను రాదా. నాదంతా కూడా నేను చేసిన సర్వీస్ అంతా కూడాను లాస్ట్ స్టేజ్లో ఎవరు ఉంటారో వాళ్ళని, అలాంటి ఇప్పుడు లాస్ట్ అయిన తర్వాత పెంచి పెద్ద చేసి కన్నపిల్లల దగ్గర ఉండాలా అని అనిపిస్తుంది కదా. కానీ ప్రాణం పోయేటప్పుడు కూడా తిరిగి చూడరు. కొంతమంది రాను కూడా అస్సలు రాదు రారు. కదమ్మా, అక్కడ నుంచే మేము పంపిస్తాం, డబ్బులు అంతే, డబ్బు పంపిస్తాము బా. అనేవాళ్ళు కొంతమంది, అసలు ఇంకా డబ్బు కూడా అసలు పంపించని వాళ్ళు కూడా అసలు ఉంటారు. పలకరు కొంతమంది. ఆ. ఎంత మందిని మేము ఈ చేతులతో నేను శ్మశానంలో తలకొరువు పెట్టాను. తలకొరువు పెట్టడానికి కూడా రారు బిడ్డలనంటే. రేపు మాకు తలకొరువు పెట్టడానికి కావాలి పిల్లలు నిజంగా. అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఎక్కువ ఉంటారు. మంది ఉంటారు. ఎలా అనేసి అట్లాంటి ఆ లాస్ట్ కోరిక కూడా తీర్చలేకుండా అయిపోతున్నారు అనమాట. అదే పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. చాలా ఎక్కువైపోయినాయి ఓల్డ్ ఏజ్ హోమ్స్. రిజిస్టర్ అయినవి చాలా ఉన్నాయి, రిజిస్టర్ కానిటివి కూడా నడుపుతున్నారు కొంతమంది. కానీ అక్కడ అందరూ బాగుంటారా? నిజంగా బాగుంటారా? ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చేరినప్పుడు అంత సంతోషంగా ఉంటారా? వాళ్ళు ఇంట్లో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారా? ఇంట్లో పిల్లల దగ్గర ఉన్నట్లు ఫీల్ అవుతున్నారా? వాళ్ళు కూడా అంత బాధ్యతగా చూస్తున్నారా? ఎందుకు ఇప్పుడు స్వచ్ఛందంగా బయట ఎక్కువ మంది అయిపోయారు. పిల్లలు ఫారెన్కి వెళ్ళిపోతున్నారు, వీళ్ళిద్దరు ఇంట్లో ఉండిపోతున్నారు. ఇరుగు పొరుగు ఉండవు. కొంచెం పెద్ద బాగా ఉండే వాళ్ళు అయితే కింద ఒంటరి అయిపోతున్నారు ఇళ్లలో. ఏ దొంగ వచ్చాడు, పని మనుషులు పెట్టుకున్న వాళ్ళు కూడా చంపేస్తున్నారు. నమ్మడానికి లేదు, ప్రొటెక్షన్ ఏముంది వాళ్ళకి? అంత అయిపోయినాక వస్తారు పోలీసు వాళ్ళు కావచ్చు, బయట గవర్నమెంట్ కానీ, అయ్యో చంపేశారు అని చెప్పి. అంతేగాని బతుకున్నప్పుడు వచ్చి బాగున్నావా అని అడిగేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ఇప్పుడు చూస్తూ ఉంటాను కదా, చాలా మందిని నేను పలకరిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నాకు టైం ఉంటే వాళ్ళు ఇళ్ళ కాడికి పోతా, ఒంటరిగా ఉంటారు కదా, పోయి కాసేపు కూర్చొని మాట్లాడితే ఎంత సంతోషపడతారు తెలుసా వాళ్ళు. అమ్మ వచ్చినారా రండి అని పిలుస్తారు లోపలికి. అంత స్థితికి దిగజారిపోయేటట్టు ఎవరు చేస్తున్నారు వాళ్ళని? వాళ్ళే చేసుకుంటున్నారు నన్ను అడిగితే. వాళ్ళేనా? అంతే, వాళ్ళ ప్రేమ. అంతే, వాళ్ళ ప్రేమ, అతి ప్రేమ పిల్లల మీద. ఎవరిని ప్రేమిస్తారు తల్లిదండ్రులు పిల్లల్ని కాకుంటే చెప్పండి? కానీ అవతల పక్క వాళ్ళు ఏమీ ఆశించడం లేదు. వాళ్ళు మమ్మల్ని చూడమని అనడంలే. వీళ్ళు జాబులు చేసింటారు, లేదంటే కొంచెం వర్క్ చేసుకునే వాళ్ళైతే ఏదో అంతో ఇంతో ఇదిలో ఉంటారు. కానీ ఇక్కడ ఇలా అనాథలను చేసేసేస్తున్నారు తల్లిదండ్రుల్ని. కానీ ఆస్తులు లాక్కోవడము, కొట్టే వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రుల్ని. ఆస్తులు లాక్కొని బయటకు తరిమేసే వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా కూడా చూసాం కదా, చాలా జరుగుతున్నాయి అది. కానీ వీటికి మన గవర్నమెంట్ లో కూడా కొంచెం అవేర్నెస్ ఉంది. చట్టం వచ్చింది ఒకటి 2007లోనే ఒక చట్టం వచ్చింది. అలా తల్లిదండ్రులు ఆస్తులను తీసేసుకుంటే పిల్లల్ని వీళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తారు. కానీ తల్లిదండ్రులు కంప్లైంట్ చెయ్యరు. ఎంతమంది తల్లిదండ్రులు ముందుకు వెళ్తున్నారు? వాళ్ళ మీద జైలు పోతారు పిల్లలు అనే ఒక భయంతో వాళ్ళు పెట్టే ఒక టార్చర్ని భరించడానికి కూడా వాళ్ళు రెడీ అయిపోతున్నారు. కానీ తల్లిదండ్రులు పిల్లల మీద కంప్లైంట్ చేయడానికి ఎవరు ముందుకు రారు. నిలవడానికి నీడ కూడా లేకుండా చేస్తున్నారు. ఆ స్థితిలోనే కదా వెళ్ళడం. అనాథాశ్రమాలకు కానీ ఓల్డేజ్ హోమ్స్కి కానీ ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? కాబట్టి మనం ఏంటంటే మన జాగ్రత్తలు ఏదైనా అంతే, ఏ విషయమైనా కూడా జాగ్రత్త మనకు మొదటి నుంచి అవసరం. ఆ జాగ్రత్తగా ఉన్నప్పుడు మన తదనంతరము మమ్మల్ని ఎవరు చూస్తే వాళ్ళకే మనం ఆస్తులు రాసిస్తామని అన్నప్పుడే వాడు కూడా అక్కడ భయపడదు. ఒకటి ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమలో ఎప్పటికీ మార్పు ఉండదు, అదే ప్రేమ ఉంటుంది. ఇక పిల్లలే మీరే నిజంగా ఒక ఇంజక్షన్ వేయాలంటేనే తల్లి చూడలేమమ్మ. స్కూల్కి వెళ్ళి పిల్లల్ని వదిలిపెట్టాలంటే బిడ్డ ఇంటికి వచ్చే వరకు తల్లి ఇట్లా తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఆ స్కూల్ ప్రహరీ గోడల దగ్గరే ఉంటది. అలాంటి మీకేం అనిపించదా అట్లా అమ్మని చూడకుండా, అమ్మా నాన్నని ఇప్పుడు ఎక్కువైపోయింది రాదా? చాలా నేను చూస్తున్నాను కదా, అసలు ఎందుకన్నా మా పిల్లల్ని అనే బాధ వచ్చేస్తుంది. అసలు ఏం ప్రయోజనము వాళ్ళు ఉండి ఇంట్లో అని అనిపిస్తుంది. ఇప్పుడు స్వార్థంగా బతకాలి ఎవరైనా, అంటే మనం బాగా కొంచెం అతి స్వార్థం కాదు కానీ కొంచెమన్నా స్వార్థం ఉంటే రాదు. తల్లిదండ్రులు రాదు. ఇంకా మారాలి. తల్లిదండ్రుల ప్రేమ మారదు, పిల్లల ప్రేమనే మీద అంటాం గానీ ఏదన్నా మామూలే రాదు. సో మీరు అన్నట్టు ఆ చట్టం ఉన్నా కూడా దాన్ని వాళ్ళు పేరెంట్స్ తీసుకోకుండా అంత నరకం అనుభవించడానికి రెడీ ఉన్నా కూడా, అంటే రెడీగా ఉన్నారు కానీ అది పిల్లలు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా.